డైట్ అంటే డైటే 365 డేస్ డైట్లో ఉన్నానంటే 365 డేస్ డైట్ ఉండాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు నీకు. ఇప్పుడు అందరూ ఎఫోర్డ్ చేయలేరు. ఇంట్లో పోయి గుద్దాలు జమ్ చేస్తారు అమ్మాయిని. ఏం పైసలు ఎడికెళ్ళి తెచ్చిస్తారు? సరే ఇప్పుడు నీ బాడీ బిల్డింగే నీ కెరీర్, నువ్వు కాంటెస్ట్లోకి పోతున్నావు, నీ కథ నీది అదే ఉందంటే మాత్రం అవును యాక్సెప్ట్ చేయొచ్చు, నువ్వు ఏమన్నా వాడచ్చు, రిస్క్ తీసుకోవచ్చు. నీ కెరీర్ కదా అది. నీ కెరీరే అదైనప్పుడు ఏ పనైనా చేయొచ్చు మనం. నీ కెరీరే అది కానప్పుడు నీకు ఎందుకు? నీకు మినిమం బేసిక్ డైలీ క్యాలరీస్ మెనకి 2400 క్యాలరీస్ చాలు. నీకేమన్నా నిజంగా కూడా ఎక్స్ట్రా మనం వెయిట్స్ పెరగాలి, మజిల్ పెరగాలంటే కొంచెం క్యాలరీస్ పెంచుకోవాలి అంతే. మన క్యాలిక్యులేషన్లో మనమే వాళ్ళు. ఇది సెల్ఫ్ లెర్నింగ్ బాడీ బిల్డింగ్ అనేది. నీకు అండర్ గైడెన్స్ ట్రైనర్ కావాల్సింది ఎప్పుడు? నీకు ఏదైనా ఒక పని ఉంటే, నీకు పర్పస్ ఉంటే, లేకపోతే అవసరం లేదు అంతే. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ సీదా వచ్చి ఒకటే రోజు వచ్చి మొత్తం వీటిలో లేపలేవుగా. నువ్వు సెల్ఫ్గా ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా నీ బాడీ లెవెల్, నీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి నువ్వు వెయిట్ స్లిప్ చేయగలుగుతావు. నేను నెక్స్ట్ వీకే నువ్వు 20 లేపాలంటే లేపగలుగుతావు? లేపలేవు. ఎవరు ఇంప్రూవ్ చేసుకుంటారు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్? దాని 24/7 ఎవరు థింక్ చేయాలి? నువ్వే థింక్ చేసుకోవాలి దాని గురించి. అట్లా స్లోగా పోవాలంతే. అది నాకు వరస్ట్ థింగ్ అనిపిస్తుంది ఈ డైట్. నువ్వు కాదు, మస్తు మంది అడిగారు నన్ను 15 డేస్కి ఒకసారి చీట్ మీల్ అని అడుగుతారు. లిటరలీ నువ్వు ఒకవేళ పోతున్నావు, నీ లైఫ్ స్టైల్ అంతా ఒక జంక్ ఫుడ్లో పోతుంది. లైఫ్ స్టైల్ అంతా డైట్ అనే పదానికి ఎందుకు వచ్చినావు? ఒక డిసిప్లైన్లోకి రావాలని వచ్చినావు. ఈ డిసిప్లైన్లోకి వచ్చి కూడా మళ్ళీ కచరాన్ని తీసుకొచ్చి 10 నెలలకు ఒకసారి వేస్తుంటే నీది నీవే ఎంత దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. మళ్ళా ఒక డిసిప్లిన్, మళ్ళీ డిసిప్లిన్ బ్రేక్ అయిపోతుంది. అస్సలు డైట్ అంటే డైటే 365 డేస్ డైట్లో ఉన్నానంటే 365 డేస్ డైట్ ఉండాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు నీకు. లేకపోతే ది బెస్ట్ బాడీ రాదు. లేదంటే నీ ఇప్పుడు ఉన్న మన జిమ్లో నాకు ఎగ్జాంపుల్, ఈ రూమ్లో నీకు పర్ఫెక్ట్ అందరికంటే నేనే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి నాకు అన్నావు అనుకో, ఇట్లాంటి చిన్న చిన్న అవి కూడా నీకు బ్రేక్ డౌన్ ఇస్తాయి. నీ డైట్ ఖరాబ్ అయినా బ్రేక్ డౌన్ ఇస్తుంది, నీకు రెగ్యులారిటీ లేకపోయినా డైట్ అది చేస్తుంది. ఒకరోజు పొద్దున, 2 రోజుల తర్వాత సాయంత్రం, ఒకరోజు పొద్దున మళ్ళీ 2 రోజుల తర్వాత సాయంత్రం. ఈ ట్రైనింగ్ కూడా వేస్ట్. పర్ఫెక్ట్ ఉండాలి. అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే అందరూ అరే ఆయన వచ్చిండ్రా అంటారు. నువ్వు రూమ్లోకి ఎంటర్ అని డిఫరెంట్ మోటివేషన్ ఉంటుంది అందరికీ. అరే మాకు అంతా యాక్టివ్ అయిపోతారు. వీళ్ళు ఆ లెవెల్ రావాలి. ఇంత స్ట్రగుల్, ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీని మనం గెయిన్ చేయాలంటే మనం చేసే పనులు ఎంత డిసిప్లిన్ ఉండాలి, వేరే లెవెల్ డిసిప్లిన్ ఉండాలి. అవును తినొద్దు, మనం అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యన లాస్ట్ ఇయర్ నుంచి తినడం సో ప్రెసెంట్ అయితే అది ఒకటి కొనుక్కోవడం అవసరం అంటారా లేకపోతే లేదు? ఏది వే మిషన్ 100% ఉండాలి. అది మ్యాండేటరీ. బిగినర్ అయినా అడ్వాన్స్డ్ అయినా ఎవ్వరికైనా సంబంధం లేదు. మన లిటరలీ ఒకటి ఉంటుంది చూడు, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్ అని. లిటరలీ మనం ఏం తింటున్నాం అది తెలియాలంటే మనం కొన్ని మినిమం మెయింటైన్ చేయాలి. బేసిక్ థింగ్స్ అవి వెయిట్ కొలుసుకోవడం అని. నువ్వు కూర మంచిగా ఉంది రాబాయ్ అని చెప్పి ఒక ముద్ద 2 ముద్దలు ఎక్కువ తినవు అనుకో, రెగ్యులర్ తినేదానికంటే. రెగ్యులర్గా డైజెషన్ చేసేదానికంటే కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. అంటే డిలే అయింది నీ డైజెషన్. ఈ డిలే అయిన టైంలో మళ్ళీ నువ్వు రెగ్యులర్గా నువ్వు తినేటట్టే మళ్ళీ ఈవినింగ్ మీల్ టైం రాగానే మళ్ళీ ఈవినింగ్ మీల్ టైంకి తిన్నావు అనుకో, ఈ టైంగా డ్యూరేషన్ కూడా డిస్టర్బ్ చేస్తుంది నీ మీల్స్ని. ఆ లెవెల్ ఆఫ్ మెమరీ ఉంటుంది స్టమక్. సెల్ఫ్ మేడ్ అది దానికి ఎవరి పర్మిషన్లు అవసరం లేదు. అది సెల్ఫ్గా మెమరీ చేసుకొని అది చేసేస్తుంది అంతే. అది కానీ సెకండ్ బ్రెయిన్ అంటాం దాన్ని మనం. జంక్ తిని 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 మనం ఏం సాధించినప్పుడు జంక్ ఎందుకు తినాలి? కూడా నాకు వచ్చేసింది. ఏడా చేసిన గల్లీకి 3 ఉంటున్నాయి, వద్దనిపించింది. దాన్ని అది కూడా 6-7 గంటలు అది వండి 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 ఇక న్యూట్రియంట్స్ ఏముంటే అన్ని చచ్చిపోతాయి కదా అనిపించింది. దాని బదులు చికెన్
నార్మల్ చికెన్ బ్రెస్టే కొనుక్కొని తినేస్తే ఫ్రై చేసుకొని తింటే అయిపోతుంది కదా. బెటర్ ఆప్షనే కదా. అంతే, ఏదైనా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫుడ్ మనం, అంతే, ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ జిమ్లో నాది అంటే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మీ అందరిని వర్కౌట్ చేయించడం. అది ఎంత ఇంటెన్స్గా చేపిస్తా ఎంత చేస్తా అనేది ఇప్పుడు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే ట్రాకింగ్ వేరే ఉంటుంది. బట్ స్టిల్ మనం జిమ్లో ఇంతమందిని చేపిస్తున్నా, ఎంత మోటివేట్ చేసినా ఏం చేసినా, నువ్వు బయటికి పోయి 2 రోజులు ఇష్టం వచ్చినట్టు తిన్నావు అనుకో, లిటరలీ నాకు నేను చెప్పిన ట్రైనింగ్ అంతా వృధా చేసినట్టు, అంటే ఏమంటారు, డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఒక ట్రైనర్ని ఎవరైనా సరే. వాడు బయట పోయి చేసే పనులు చేస్తూనే ఉంటాడు, లోపలికి వచ్చి రిజల్ట్స్ వస్తలేవు అంటాడు. చెత్త నా కొడుకులు ఉంటారు, ఇక చాలా రకాల మనుషులు ఉంటారు. వానికి తెలుసు వాడు ఏం తప్పు చేస్తుండో, అని వస్తలేవు అని డైరెక్ట్ మాట వేస్తాడు మధ్యలో. స్ట్రెంత్కి ఇష్టం వచ్చినట్టు కొంచెం ఎట్లా అట్లా తినొచ్చు, కానీ బాడీ ప్రాపర్ డెఫినేషన్ కావాలంటే స్కేల్ పెట్టి గీత గీసినట్టు ఉండాలండి. డిసిప్లిన్ నీట్గా రావాలి, మొత్తం పర్ఫెక్ట్ ఉండాలి, లేకపోతే కష్టం. అంటే అప్పుడు 23లో మా సార్ చెప్పిండు నార్మల్ డైట్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పిండు అనమాట. ఇది తినేసి అది తినేసి బయట ఏం తినద్దు అంటే, నేను లిటరల్గా బయట ఏమంటే ఏం తినలేదు, బయట ఖర్చు చేసింది కూడా తినలేదు. లిటరల్గా అప్పుడు ఇస్తాన్బుల్లో కూడా తినలేదు. ఆడైనా కానీ కొంచెం నీట్గా చేస్తారు కదా అని, అది కూడా తినలేదు. ఓన్లీ ఇంట్లో తిన్నా లేదా కడుపు మార్చుకున్నా, కానీ బయట రూపాయి పెట్టలేదు. కొంచెం బెటర్గానే ఉండేది, అంటే కండం లేవు. ఏం లే, నువ్వు తినే ఫుడ్డే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో, ఏం తింటున్నావు. ఆ మిషన్ కొనుక్కోవాల్సిందే, వే మిషన్ వచ్చి వే మిషన్ అని ఒకటి వస్తాయి, మస్తు వస్తాయి. అందులో కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. ఫస్ట్ అయితే నార్మల్ తీసుకో. నేను వే మిషన్ తెచ్చిన కొత్తలరా, బయటకెళ్ళి ఏ సామాన్ తీసుకొచ్చినా అదే పెట్టేది. వెయిట్ చూసి అంటే దీని మీద నమ్మకం లేక వెయిట్ మిషన్ మీద. అది మనం రెగ్యులర్గా కొనుక్కొచ్చే షాప్లే కదా బయట, అలాంటివి చేయరు. ఈ మిషన్ కరెక్ట్ పని చేస్తున్నాయి లేదని చెప్పి ఎందుకు వాటర్ మిలన్ కూడా తీసుకో, దాని మీద పెడతారు. ఆ వే మిషన్ అని కూడా సరిపోతుంది అంతే, 200 300. కాదు, అది ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవి 1 గ్రామ్ కూడా చూపిస్తుంది, అది ఇవి చూపించవు. ఇది మినిమం 5 గ్రామ్సా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇంపోయింది బ్రో ఇవాళ, మమ్మో.